అందరికీ నమస్కారం. బంగారం, వెండి ఏది కొనాలి? వెండి రేటు పెరిగిద్దా, ఇలాగే ఉండిద్దా, లేదా వెండి రేటు తగ్గిద్దా? బంగారం వచ్చేసి కొందాం, వెండిని వచ్చేసి అమ్ముదాం, వెండిని ఎలాగే ఉంచుకుందాం, వాటికి మీద బంగారం కొందాం, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ ఇలా చాలామంది ఉన్నారు. నేను చెప్పాను, మార్నింగ్ చెప్పాను తెలియదు, ఇప్పుడు ఇస్తా అని చెప్పాను కదా, కొంచెం లేట్ అయింది. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి దాని మీద ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ వస్తే దాని మీద రీసెర్చ్ చేస్తా కూర్చున్నా. డైరెక్ట్ సింపుల్గా చెప్తాను. వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ దిగ్గజం. ఇతను ఏమన్నాడు తెలుసా? బంగారం అంట శవంతో సమానం అంట. ఫస్ట్ టైం వారెన్ బఫెట్ని చూసి జాలేసింది. ఫస్ట్ టైం వారెన్ బఫెట్ని చూసి ఇంత ఫూలిష్గా ఉన్నాడు ఏంటి అనిపించింది. వయసు చాలా పెద్దవాడు అండ్ కోట్లు డబ్బు విరాళం ఇచ్చాడు కాబట్టి అతను ఏమనలేకపోతాం. అతని ప్లేస్లో వేరే వాళ్ళు కనుక ఉన్నట్టయితే కనీసం నోట్ నుంచి 4-5 లైన్స్ వచ్చేవి పాటికి. అయితే ఫూలిష్నెస్. బంగారం తీసుకున్నావు, సంవత్సరం తర్వాత కూడా నువ్వు ఎంత తీసుకున్నావు అంతే ఉండిద్ది అన్నాడు వెయిట్ ప్రకారం. మరి వాల్యూ ఎవరికి ఇస్తావు? బఫెట్. కేజీ వెండి ఈరోజు ఒక 3 లక్షలు, సంవత్సరం తర్వాత 3.5 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు రావచ్చు. అదే కేజీ బంగారం ఇప్పుడు నేను వచ్చి తీసుకున్నాను, ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 1,50,000, దెన్ 15 లక్షలు, 1,50,00,000. 1,50,00,000 ఉంది. సంవత్సరం తర్వాత 2 కోట్లు అయింది, 2.5 కోట్లు, 3 కోట్లుగా నవ్వచ్చు. అదే కేజీ వెండి, అదే కేజీ బంగారం, కానీ వాల్యూ ఏది? బంగారం విపరీతంగా పెరిగింది. ఈ మాత్రం అర్థం కాక స్టాక్స్లో పెట్టండి, భూమి మీద పెట్టండి అంటాడు. నిజంగా ఎవరు తినేది వాళ్ళకి గొప్ప అన్నట్టు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతాం అలవాటైన వారెన్ బఫెట్కి స్టాక్ మార్కెటే బంగారంలో పెట్టుబడులు పెడితే అది శవం మీద పెట్టినట్టు అన్నాడు. ఎంత ఎర్రిపోలని ఎక్కడా చూడాలి. సో నేను ఓపెన్గా చెప్తున్నాను, గతంలో చెప్పుడు కూడా చెప్తాను, బంగారం ఎప్పటికీ బంగారం. చైనా వాడు వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ కూడా బంగారం అన్నాడు, వాడు దాస్తున్నాడు. అలా చాలా దేశాలు కూడా ఎప్పుడు ఎలా తేడా తెలియక వాళ్ళు బంగారం కూడా దాస్తున్నారు. అదంటే బఫెట్ ఏమంటాడు? ఇదిగో బంగారం వచ్చేసి వస్తువుల కోసం కదా మీరు కొంటారు, వస్తువులు వాడకం తగ్గితే ఇంకెందుకు అంటాడు. మీరు చెప్పుకుంటూ పోతే అనకూడదు. కానీ ఈరోజు బఫెట్ చాలా ఫూలిష్గా చెప్పాడు సలహా బంగారం విషయంలో. సో అది నమ్మొద్దు. బంగారం రేటు ఖచ్చితంగా పెరిగింది, కొనుక్కోండి. తర్వాత వెండికి సంబంధించి, వెండిని ఈ ఈవీ వెహికల్స్లో వాడతారు, మెడికల్ కిట్స్లో కొన్నిట్లో వాడతారు, మెడిసిన్స్లో వాడతారు, ఇండస్ట్రీస్లో వాడతారు, ఫార్మస్యూటిక్స్లో వాడతారు, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి వాడుతున్నారు, సోలార్ ప్యానల్స్లో వాడుతున్నారు, ఇన్నిట్లో వాడతారు. దానికి 2020లో భారీగా రేట్ వచ్చేసింది. బట్ అకస్మాత్తుగా రేట్ ఎందుకు పడిపోయింది ఏంటన్నప్పుడు చైనా వాడు ఏం చేశాడు? సిల్వర్ కోటెడ్ ఈ కాపర్ని వాడుతున్నాడు ఆల్టర్నేటివ్గా, ఆ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాడు. అండ్ హైయెస్ట్ రేట్స్కి ఆల్రెడీ సిల్వర్ వెళ్ళిపోయింది. ఇప్పుడేమవుతుంది? బంగారం వెండికి సంబంధించి అన్నప్పుడు ప్రాఫిట్కి వెళ్తున్నారు, అంత అమ్ముతున్నారు. ఎందుకు? రేపు ఫెడరల్ రిజర్వ్కి సంబంధించేసి వడ్డీ రేట్లు పెంచుతారంట. ఎందుకు? ఐ థింక్ అతని పేరు వాన్స్ అనుకుంటా, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా అధ్యక్షుడు అతన్ని ఎలక్ట్ చేసినట్టున్నారు, త్వరలో అవుతాడు. అతను డాలర్ను బలోపేతం చేస్తాడు. సో డాలర్ను బలోపేతం చేస్తాడంటే అటువంటి బంగారం వెండి రేట్లు తగ్గుతాయి కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? అమ్మేద్దాం, ఇది కొనొద్దు అన్నట్టుగా. అలా ఇప్పుడు ఏమైంది? ఈ వెండి విషయంలో, బంగారం విషయంలో వచ్చేసి ఎవరైతే ఇన్నాళ్ళు కొంటున్న వాళ్ళని ఇప్పుడు అమ్ముతున్నారు, తీసుకెళ్ళి షేర్ సైడ్ పెడుతున్నారు, లేదా వేరే సైడ్ పెడుతున్నారు, లేదా డాలర్ కొనేసుకుంటున్నారు. సో ఈ మూమెంట్లో ఈ వెండికి సంబంధించి కూడా ఒక భయం అనమాట జనాలకు వచ్చేసింది. లేదు ఇప్పుడు డాలర్ బలపడితే ఆల్రెడీ వెండి రేటు పడిపోయింది, అండ్ మరోవర్ ఆల్మోస్ట్ భారీగా వెళ్ళిపోయి మళ్ళీ తక్కువ పడిపోయింది కదా. రానున్న రోజులలో వెండి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే వెండికి డిమాండ్ అనేది ఉంది. కాకపోతే మొన్న టూ మచ్ హైకి వెళ్ళిపోయింది, మన డిసెంబర్ జనవరిలో. ఈ ఫిబ్రవరిలో ఇక్కడ నెమ్మదిగా దిగుతుంది, స్టార్ట్ అయింది. బంగారం మాత్రం అలా లేదు, అది బంగారం లాగా పెరుగుతుంది, తగ్గితే కొంచెం అడ్డు తగ్గుతుంది. సో అంతిమంగా నేను చెప్పేది, వెండి ఇప్పుడున్న రేటు ప్రకారం ఇదే డబ్బు ఉంటే కొని పెట్టుకోండి, భవిష్యత్తులో ఖచ్చితంగా పెరుగుద్ది. మేబీ ఇంకా వెండి కూడా పడవచ్చు కూడా, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. బంగారం వచ్చేసి ఇప్పుడు 22 క్యారెటే చెప్తాను నేను. ఓకే, 1,45,000, 1,44,000 చిల్లర ఉంది కదా, 1,42,000, 1,43,000 చిల్లర ఉండే. మొన్న 1,39,000, 1,38,000 22 క్యారెట్ గోల్డ్.
ఇక అంతమించి పడటం అంటే కష్టం. ఒకవేళ మ్యాక్సిమం పడితే 1,30,000 పడిద్ది, డబ్బుంటే కొనుక్కోండి అని చెప్పాను. ఇప్పుడు పెరిగింది లేదా మరలా? సో బంగారం విషయం అదే చెప్తున్నా. బంగారం వస్తువుల కోసమని కాదు, అది దేశాలు దానిని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సేఫెస్ట్ ట్రెజరీ అన్నట్టు ఉంచేసుకోండి. వెండి విషయంలో బయట అవసరాల నిమిత్తం అండ్ వెండికి డిమాండ్ ఉంది, బట్ టూ మచ్ హైకి వెళ్ళింది, అందరూ అమ్మకాలు జరుపుతున్నారు. దాంతో ఒకసారిగా స్టేబుల్గా ఉంది. మీరు గమనించారా, గత 3 రోజులు బట్టి 3 లక్షల దగ్గరే ఉంది. ఇంత స్టేబుల్గా ఎప్పుడు వెండి లేదు. నేను కూడా రేపు ఎల్లుండిలో పెరగవచ్చు, ఒక పడినా పడవచ్చు, బట్ 2,50,000 దాకా ఒకవేళ వెళ్ళినా మరలా పెరుగుతుంది. సో వెండి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు అది పెరిగిద్ది, ఇది మైండ్లో అయితే పెట్టుకోండి. తర్వాత ఈటీఎఫ్లో పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు కూడా కొంచెం చూసుకోండి. మీ దగ్గర డబ్బుతో పెడుతున్నారు కాబట్టి ప్రాఫిట్స్ ఉంటే అమ్మేసుకోండి, లాస్లో ఉంటే అమ్మకండి, పెరిగిద్ది ఉంచుకోండి. సో అంతిమంగా నేను చెప్పేది, కొంతమంది వాడిన పిచ్చి పిచ్చి సలహాల వల్ల అంతెందుకే బాబు, ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి అతను చెప్తున్నాడు, ఏం భయం వద్దు, వెండి పెరిగిద్ది కొనిపెట్టుకోండి అంటాడు, బంగారం కూడా పెరిగిద్ది కొనిపెట్టుకోండి అంటాడు. ఈ వారెన్ బఫెట్ మాత్రం అది శవం లెక్క, ఎందుకు ఉపయోగం, వెళ్ళి అంటారు బంగారం కదా షేర్లో పెట్టండి అంటాడు. సో ఎంత పెద్ద పెద్ద మేధావులైనా వాళ్ళకి నచ్చిందే నిజం అంటారు, వాళ్ళకి నచ్చిందే కరెక్ట్ అంటారు, వాళ్ళు చేస్తే కరెక్ట్ అంటూ ఉంటారు. సో మీకు అర్థమైంది కదా, డబ్బు ఉంది అంటే మీరు వెండి ఇప్పుడు 3 లక్షలు ఉంది కదా, ఇంకా పడిద్ది అనుకుంటే ఓకే వెయిట్ చేయండి, పర్లా. పడితే మహా అయితే ఒక 10,000 20,000 పడిద్దేమోలే, ఒకవేళ పెరిగితే ఏమో ఎక్కువ పెరిగిద్దేమో, నా దగ్గర డబ్బు ఉంది కొనిపెట్టుకోండి, ఏం పర్లా. బంగారం విషయంలో మాత్రం మరలా చెప్తున్నా, కొంచెం అప్ అండ్ డౌన్ ఉండిద్దేమో కానీ బంగారం మరలా పెరిగిద్దండి, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి.